జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం విభాగము 130 లవణాసుర వధకు సిద్ధమైనటువంటి శత్రుఘ్నుడు ఈ ఎపిసోడ్లో చూద్దాం. శ్రీరాముడు సభతీరి ఉండగా శవన మహర్షి ఇతర ఋషులు వచ్చి రాముల వారిని కలిశారు. శ్రీరాముడు వారందరికీ స్వాగతం చెప్పి ఉచిత ఆసనపై కూర్చోబెట్టి, మహర్షులారా, నేను మీకు ఎట్టి సహాయం చేయగలను, చెప్పండి, సెలవియండి అని అడిగారు. అడిగితే చవన మహర్షి చెప్తున్నారు, మహారాజా శ్రీరామచంద్ర, మన ఈ భరతఖండానికి పశ్చిమాన వరుణదేవుని పాలనకు దగ్గరలో మధువనం కలదు. దానికి పోవాలన్నా గంగా యమునలు దాటిపోవలను. అక్కడ మధువు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు శివుని భక్తుడు ఒకటి వల్ల శివునికి తపస్సు చేసి అతని వలన ఒక గొప్ప శూలమును పొంది ఉన్నాడు. ఆ శూలము ధరించి ఉన్న అతనిని ఎవ్వరు కూడా జయించలేరు. అతడు మరణించెను. ఆ మధువు అతని భార్య కుంభీనసిలకు ఒక పుత్రుడు జన్మించెను. అతడు లవణాసురుడు లేదా లవణుడు అని అందురు. అతడు తన తండ్రి శూలమును తీసుకొని విచ్చలవిడిగా అధర్మ కార్యాలు చేస్తున్నాడు. శివుని వరము లవణుడి వరకు కూడా ఉన్నది. అనగా తన తండ్రి మధువు నుంచి అతని కుమారుడు వరకు ఆ శూలము శివుని ఆజ్ఞ ప్రకారము పనిచేయును. అందువల్ల ఆ లవణాసురుడు ఉత్తములను, సాధువులను, మునులను, జంతువులను, మానవులను అధర్మంగా సంహరించి భక్షిస్తూ ఉంటాడు. అతని యొక్క అధర్మాలకు అడ్డు అదుపు లేదు. గనుక నీవు చక్రవర్తివి గనుక ఆ లవణాసురుడిని సంహరించి సాధుజనులను కాపాడుట నీకు ధర్మము. గనుక మీరు చక్రవర్తి గనుక తగు చర్య తీసుకొని ప్రార్థిస్తున్నాం అని ఋషులంతా ఏకకంఠంతో రాముల వారిని అడిగారు. ఋషులు చెప్పినటువంటి మాటలు విన్న శ్రీరాముడు, ఈ విషయం నేను కూడా సూచనగా విన్నాను కనుక సోదరులారా, భరత లక్ష్మణ శత్రుఘ్నులారా, మీలో ఎవరు ఆ లవణాసురుడితో యుద్ధానికి బయలుదేరి వెళ్ళెదరు నాకు చెప్పండి అని అంటారు. అనేసరికి భరతుడు లేచి, మహారాజా, ఆ లవణాసురుడి పేషం అనిసే పని నాకు అప్పగించండి, నేను వెళ్ళి వస్తును అని అంటారు. అనేసరికి తమ్ముడు, అందరికంటే చిన్నవాడు, శత్రుఘ్నుడు లేస్తాడు. మహారాజా, ఈ కార్యక్రమాన్ని నాకు అప్పగించండి, భరత లక్ష్మణులు వెళ్ళనవసరం పని ఏమున్నది, నేను చాలును, నేను వెళ్ళి ఆ లవణాసురుడిని నిర్జించి వత్తును, ఇది నా ప్రార్థన అని అడిగారు. శ్రీరాముడు శత్రుఘ్నుని చూసి, శత్రుఘ్న, నీకు అన్న భరతుడు ఈ కార్యక్రమం చేస్తానని అడిగారు, అయినను నీవు అడ్డు తగిలావు కనుక నేను భరతుడిని అడిగి నీకే ఈ పని అప్పగిస్తున్నాను. సరే, నీవే ఆ లవణాసురుడిని సంహరణకు సైన్యాలను తీసుకుని వెళ్ళు. అతని రాజ్యము దూరంగా ఉన్నది, మన దేశానికి పడమరగా వెళ్ళాలి. వరుణదేవుని పరిపాలన చేస్తున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్నాడు అతను. అతని యొక్క మధువనం కూడా గంగా యమున నదులు దాటి పడమరగా వెళ్తే నీకు వరుణదేవుని సామ్రాజ్యం దాదాపుల్లో మధువనం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళు, అక్కడ దొరుకుతాడు నీకు ఈ లవణాసురుడు. నీతో కూడా చవన మహర్షి ఇతర ఋషులు కూడా వస్తారు, వారు అతని ప్రాంతము పట్టణము నీకు చూపిస్తారు అని చెప్పాడు శ్రీరాముడు శత్రుఘ్నునికి.
శత్రుఘ్నుడు మహారాజా అలాగే వెళ్ళి వత్తును అని అంటాడు. శత్రుఘ్న, నీవు ఆ లవణాసురుని జయించి వచ్చిన సో ఆ రాజ్యానికి నిన్ను అభిషేకం చేతును అని అంటాడు రాముడు. అన్న మహారాజా, నేను అందరికంటే చిన్నవాడిని, నేను లవణాసురుడిని జయించి వత్తును, కానీ నాకంటే ఇద్దరు అండల ముందు ఉన్నారు, వారికంటే నాకు రాజ్యాభిషేకం చేయుట ధర్మం కాదు కదా అని విన్నవించుకున్నాడు. అనేసరికి శ్రీరాముడు చిన్నగా నవ్వి, సోదరా, మరి భరతుడు నీకంటే పెద్దవాడు, నేను లవణాసురుడిని సంహరణకు వెళ్తాననగా నీవెందుకు అడ్డు తగిలావు? అది అధర్మం కాదా? ఇప్పుడు అడుగుతున్నావు ధర్మం కాదని. నీవు విజయవంతంగా లవణాసురుడిని జయించిరా, ఆ రాజ్యం నీకే పట్టాభిషేకం చేస్తాను. ఇదిగో ముందుగా నేను ఇస్తున్నటువంటి ఈ మహా అస్త్రాన్ని తీసుకో. ఈ అస్త్రాన్ని శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారానికై తానే స్వయంగా తయారు చేసుకున్నారు. ఈ అస్త్రానికి శక్తి ఇంత అని ఎవరూ చెప్పలేదు. ఈ మహాస్త్రంతోనే శ్రీ మహావిష్ణువు నారాయణుడు మధు కైటబులు అనే దుష్ట రాక్షసులను సంహరించాడు. అట్టి గొప్ప అస్త్రాన్ని నీకు ఇస్తున్నాను. ఈ అస్త్రం నీకు ఉపయోగపడుతుంది. ఈ అస్త్రాన్ని వాడుకొని నీవు ఆ లవణాసురుడిని సంహరించి సాధుజనులకు మేలు చేయి, నీకు ఆ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేస్తాను అని రాములు వారు చెప్పారు. శత్రుఘ్న, ఇంకొక విషయం చెప్తున్నాను వినుము. నేను ఆ లవణాసురుడి గురించి విచారణ ఇంతకు ముందే చేసి ఉన్నాను. ఆ లవణాసురుడు శూలము లేకుండా ఉదయం పూట వేటకి వెళ్ళి వచ్చును. వేటకి వెళ్ళి జంతువులు మానవులను సంహరించి తన కోటకు తీసుకుని వచ్చినప్పుడు అతని చేతిలో శూలము ఉండదు. కనుక అతడిని నీవు ఈ మహా అస్త్రంతో సంహరించు. అతడు దుర్మార్గుడు గనుక అతడిని సంహరించట్లో ఎట్టి అధర్మము లేదు. అతడు విచక్షణారహితంగా మానవులను, ఋషులను, ఋషి కన్యలను, ఋషి పత్నులను సంహరించి భక్షిస్తుంటాడు. అట్టి వాణిని సంహరించుట ధర్మమే. గనుక ఉదయం పూట అతడు వేటకి వెళ్ళి ఇంటికి వస్తున్నప్పుడు అతడిని నీ యొక్క ఈ మహాస్త్రంతో సంహరించు. అతని చేతిలో శూలం ఉండదు కనుక నీకు జయం కలుగుతుంది అని అంటాడు. అనేసరికి లక్ష్మణస్వామి శత్రుఘ్నుడు వారు అంటాడు, శత్రుఘ్నుడు వారు చెప్తున్నాడు రాముల వారికి, మహారాజా అలాగుననే తమ ఉత్తర్వుల మేరకు ఈ అస్త్రాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళేదను, సైన్యాన్ని ముందు పంపించి నేను ఋషులతో కలిసి వెళ్ళేదను అంటాడు. సోదర, ఈ మహాష్టం తగు జాగ్రత్త. ఇది నీకు నాకు తప్ప ఇతరులకు ఎవరికి కనిపించదు. నేను నీకు దీన్ని బహూకరించుతున్నాను గనుక నీకు మాత్రమే కనిపిస్తుంది, ఇంకెవరికీ కనిపించదు. ఈ అస్త్రాన్ని తగు జాగరూకతో ఉపయోగించి ఆ లవణాసురుడిని సంహరించు, సాధుజనులను కాపాడు అని చెప్తాడు. అప్పుడు శత్రుఘ్నుల వారు రాముల వారికి నమస్కరించి అస్త్రాన్ని తీసుకొని అలాగనే మహారాజా అని అతనికి వీడ్కోలు చెప్పి వెళ్తున్నారు. శ్రీరాముడు శుభం భూయాత్ అంటూ తమ్ముడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.